ఎలా చేయాలి, ఏమేమి కావాలి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మరొక కొత్త వంటకంతో మీ ముందు వచ్చాను. ఇది మేము ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. మార్నింగ్ అయినా టిఫిన్ చేసుకోవచ్చు. మేమైతే టిఫిన్ సాను చేసుకుంటుంటాము. పెరుగు కోడంబళ్ళని చెప్తారు, మసూర్ కోడబళ్ళి అని కన్నడలో చెప్తారనమాట. ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు చూపిస్తే ట్రై చేస్తారని, ఎలా చేయాలా ఏమి అనేసి అవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తాను. పెరుగు పుల్ల పెరుగు ఉంటేనే బాగుంటుంది. పుల్లగా లేకుండా ఉంటే మాత్రం అది రుచిగా ఉండదన్నమాట. పుల్ల పెరుగు కావాలి. 1 గ్లాస్ పెరుగు అయితే 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ దీనికి ఏమేమి కావాలా అని చెప్తాను చూడండి. మజ్జిగ తీసుకోవాలా, పుల్ల మజ్జిగ ఉంటేనే బాగుంటుంది. అయినంత అదే తీసుకోండి. మళ్ళీ బియ్యం పిండి కావాలన్నమాట. ఉప్పు, శనగబేడలు కొద్దిగా, కారము మీ రుచికి తగినంత తీసుకోండి. కారము, ఉప్పు, కాస్త జీలకర్ర, కొత్తిమీర కాస్త సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము 2 గ్లాసు బియ్యం పిండి అయితే 4 గ్లాసులు మొత్తం కావాలి. 1 గ్లాస్ పెరుగు, 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం, మొత్తం 4 అవుతుందన్నమాట. 2 గ్లాస్ బియ్యం పిండికి ఇప్పుడు నేను చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి మనము పెరుగు వేసుకున్నాము, 3 లోటలు నీళ్లు వేసుకున్నాము. నేను ఆల్రెడీ జీలకర్ర, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి శనగబేడలు వేస్తున్నాను. కారము మీకు రుచికి తగినంత కారం సాను ఇందులోకి వేసుకోవాలి. ఉప్పును మీకు రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా ఇది టర్నల్ ఇవ్వాలి, బాగా మరగాలన్నమాట. మరిగేటప్పుడు ఈ మజ్జిగ అంతా మరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు మనం బియ్యం పిండేసి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా బాయిల్ అవ్వాలి అన్నమాట. వాటరు మనం పెరుగు నీళ్ళు అన్నీ వేసాం కదా. ఇప్పుడు కావాలంటే మీరు కాస్త టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమన్నా కొంచెం తగ్గింది అంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఈ స్టేజ్లో అన్నమాట. ఉప్పు కారం కాస్త ముందుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులోకి పిండి వేసుకుంటాము. పిండి మొత్తం ఇందులోకి వేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తాము. ఇలా పిండి అంతా పోసేసి ఒక 15 నిమిషాలు ఇలాగే ఆదుకోవాలన్నమాట. 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు 15 నిమిషాలు అయింది. మనం ఆఫ్ చేసుకొని మనము ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటాము. ఇలా వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా పిసుక్కోవాలన్నమాట. పిసుక్కొని తర్వాత దీన్ని కోడంబల్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా బాగా పిండి పిసుక్కోవాలన్నమాట. ఎంత బాగా పిసికితే అంత బాగా మనకు కోడంబళ్ళు బాగా వస్తాయన్నమాట. అన్నీ ఇలా పిసుక్కొని అన్నీ దీంట్లోకి పెట్టుకుంటాము. తర్వాత ఏం చేయాలని మీకు చూపిస్తాను. వేడిగా ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే పక్కలో ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పెట్టుకొని కావాలన్నప్పుడు ఇలా అద్దుకొని ఇలా మీరు వేడి ఉన్నప్పుడే బాగా పిసకాలన్నమాట. బాగా మెత్తగా వస్తాయి. ఇలా పిండి కొద్దిగా తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికంతా మెత్తుకోకుండా ఉంటుంది. ఒక చపాతీ మనము మామూలుగా చపాతీ చేస్తాం కదా, అలాంటిది కింద పెట్టుకొని ఇలా చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. రౌండ్గా చేసుకొని ఇలా పొడుగుగా ఇలా పాముకోవాలి. ఒకే సైజులో ఉండాలన్నమాట. చేతికి ఆయిల్ అప్లై చేసి ఉంటాం కాబట్టి చేతికి సాను ఏమీ మెతుకోదన్నమాట. ఇలా చూడండి, కోడంబళ్ళు ఎలా ఉంటుందో ఆ షేప్లో చేసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మొత్తం మనం ఇలా పాముకున్నాక ఇలా రౌండ్గా ఉంటుంది కదా, ఇలా పెట్టుకొని కాస్త ప్రెస్ చేస్తే ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఆయిల్లో. ఇక్కడ లాస్ట్లో అయ్యాక ఇలా ప్రెస్ చేయాలన్నమాట లైట్గా, లేకపోతే ఊడిపోతుంది.
మొత్తం మనం అన్నీ ఇలాగే చేసుకొని ఇలా చూడండి, నూనె కాగాక మనం ఆల్రెడీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా, నూనెలో పోగొట్టే మెల్లిగా వదులుకొని రెండు పక్కల కాల్చుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు కాలినాయి. మనకి లైట్గా కలర్ వస్తుంది, తెలుస్తుంది, బాగుంటుంది. ఇలా మొత్తం ఇలా తీసుకొని ఒక తట్టు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన కోడంబళ్ళు రెడీగా ఉన్నాయన్నమాట. పెరుగు కోడంబళ్ళు తినేకి ఇలా వైట్గా కావాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా రోస్ట్గా కావాలన్నా చేసుకోవచ్చు. నేను ఇంకో మటన్ వేసాను. చూడండి, మన పెరుగు కోడంబళ్ళు రెడీగా ఉంది. పైనంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల కాస్త మెత్తగా ఉంటుందన్నమాట. ఉప్పు కారం కాస్త ముందుగా వేసుకుంటే ఉప్పుతోనే తినేయచ్చు అన్నమాట. చూడండి, చాలా బాగుంది. చూడండి, పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల కాస్త లైట్గా మెత్తగా ఉంటుంది. మీరు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఆవిరి కుడుములు అంటారు కదా, అలా ఆవిరి పైన పెట్టుకోవచ్చు అనమాట. ఆవిరి కోడంబళ్ళు అవుతుంది అది. అంతే, స్నాక్స్కి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తానే ఇంట్లోనే మనం చేసేయచ్చు అనమాట. చాలా హెల్త్కి మంచిది, అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మీరు ఒక మాట ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరొక కొత్త వంటకంతో మీ ముందు వస్తాను.